హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు ఏదైతే వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందో ఏ సెక్టార్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సార్? డెఫినెట్గా ఇది కన్జంప్షన్. సో ఎన్నో ఉన్నాయి, ఇన్ఫ్రా ఉన్నాయి, మేబీ ఈవీ సెక్టర్ ఉంది, డిఫెన్స్ సెక్టర్ ఉంది, అన్నిటికీ కేటాయింపులు పెరిగాయి. లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోలిస్తే ఇయర్ బడ్జెట్ ఎంతో కొంత పెరిగాయి. సో కొన్ని సెక్టర్స్కి కొంచెం తగ్గినాయి. మేబీ రైల్వేకి కొంచెం తగ్గింది. లాస్ట్ ఇయర్ 2.5 lakh crore ఉంటే 2.28 lakh crore కొంచెం తగ్గించారు. కానీ కన్సంప్షన్, ఎందుకంటే ఈ అమౌంట్ ఇక్కడ 12 lakhs బిలో వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ అమౌంట్ అంతా మార్కెట్లో రాబోతుంది. ఇదంతా కన్సంప్షన్ సెక్టర్కి వెళ్తుంది. సో కన్సంప్షన్ అంటే మనం సో వాళ్ళు తినే వస్తువుల దగ్గర నుంచి సో కొంచెం క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలనుకుంటారు. కొద్దిగా అమౌంట్ మిగులుతుంది కాబట్టి కొంచెం క్వాలిటీ ఫుడ్, లేదంటే ఏమైనా డిన్నర్కి వెళ్ళి సో అక్కడ స్పెండ్ చేద్దాం అనుకుంటారు, మూవీకి వెళ్దాం అనుకుంటారు. ఇలా కన్సంప్షన్ థియరీ బాగా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ టైంలో మనకు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్రోల్ రేట్లు పెరగడం, తర్వాత నిత్యావసర సరుకుల మీద చాలా రేట్లు పెరిగినాయి. ఆ టైంలో ఓర్చుకోలేకపోయారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు. బట్ క్రమేణా అది అలవాటు పడిపోయారు. ఇప్పుడు వాటి వాల్యూస్ కానీ వాటి ధరలు కానీ వాటి మీద ఏమైనా ప్రస్తావన ఉందా? ఇప్పుడు వరకు అయితే లేదు. అవి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. ఓకే, ఫిబ్రవరి 2nd week లో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. సో అందులో తెలుస్తుంది. ఎందుకంటే అవి జిఎస్టీ రేట్స్ మీద ఆధారపడి ఉంటాయి, వాటి ప్రైజెస్. ఇంకోటి వచ్చేసి దానికి సిపిఐ అంటే ఇన్ఫ్లేషన్ డాటా ఉంటుంది. సో కన్జ్యూమర్ ప్రొడక్ట్ ఇన్ఫ్లేషన్ అని అది డిఫరెంట్ డాటా ఉంటుంది. అంటే వాళ్ళు వాడే వస్తువులు ధరలు లాస్ట్ ఇయర్కి ఎంత పెరిగింది అనేది. సో డెఫినెట్గా మనకి రీసెంట్గా ఎక్కువే ఉంది. మనకు తెలిసినట్టు 8 to 9% ఇన్ఫ్లేషన్ ఉంది. సో కన్జ్యూమర్లో అది ఎందుకు పెరిగిందంటే మనకు తెలిసిందే, మీరు చెప్పినట్టే కొన్ని ఇంపోర్ట్ డ్యూటీస్ వల్ల కానివ్వండి, లేకపోతే జిఎస్టీలు పెరగడం వల్ల కానివ్వండి, లేకపోతే పెట్రోల్ ఆయిల్ పెరగడం వల్ల కానివ్వండి, ఇవి పెరిగింది. సో ఇక్కడ 2 రిలాక్సేషన్ చూడాలి మనం. ఒకటి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ దానికోసమే, అంటే అక్కడ కొద్దిగా కొనలేకపోతున్నారు, కొద్దిగా ధరలు పెరగడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారనే ఇక్కడ ట్యాక్సులు తగ్గించింది. ఫస్ట్ పాయింట్. సో డెఫినెట్గా అక్కడ ప్లస్ అయింది. సో ఇప్పుడు ధరలు ఎక్కువ ఉన్నా కానీ కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర లిక్విడ్ మనీ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే చాలా వస్తువుల మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించేశారు. చాలా ఇండస్ట్రీస్ కోసము ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా తగ్గించేశారు. సో కొన్ని కంపెనీస్కి, అంటే ఇప్పుడు పీపీపీ కింద, మళ్ళీ పిఎల్ఐ స్కీమ్ కింద, అంటే ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కింద సో కొన్ని కంపెనీస్కి ఫండ్ పెట్టారు. 50,000 crores ఇన్సెంటివ్ ఫండ్ పెట్టారు. ప్లస్ ఏంటంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే ఇంతకుముందు డ్యూటీస్ ఉండేవి 20% ఉండేవి, 10% తగ్గించారు. కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, 36 డ్రగ్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉన్నాయి. సో అంటే క్యాన్సర్ కానీ లేకపోతే సీరియస్ డిసీజెస్ డ్రగ్స్ ఉన్నాయి లైఫ్ సేవ్ చేయడానికి. అలాంటి వాటికి ఆల్మోస్ట్ 30-40% ఉండేదాన్ని 5% లేదా 36 అయితే తీసేశారు, 0 చేశారు. కొన్నిటికి 5% తగ్గించారు. సో ఇంకా ఇంతకుముందు బ్యాటరీ స్క్రాప్ లేకపోతే సో ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ కోసం వాటి కోసం వచ్చే ఇంపోర్ట్స్కి 5% డ్యూటీ ఉండేది, ఇంపోర్ట్ ట్యాక్స్ డ్యూటీ, దాన్ని 0 చేశారు. సో కొన్ని ఇప్పుడు సపోజ్ లెదర్ ఐటమ్స్, సో క్లియర్గా మెన్షన్ చేశారు లెదర్ ఐటమ్స్ అనేసి. సో ఈ లెదర్ ఐటమ్స్ ఈ పరిశ్రమ ఏదైతే ఉందో దీనికి స్ట్రైట్ అవే వాళ్ళు 10 years వరకు ఇంపోర్ట్ ట్యాక్స్ వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని తీసేసారు, 10 years వరకు వాళ్ళకి అవసరం లేదన్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇంకొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుని ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే అందులో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. సో దాని ద్వారా కొద్దిగా ఆ ధరలు కూడా తగ్గుతాయి. సో లెదర్ వీటికి సంబంధించిన కొన్ని ధరలు తగ్గుతాయి. తర్వాత ఏంటంటే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. సో అలాగే చాలా ఇండస్ట్రీస్కి ఇచ్చారు. సో సపోజ్ ఈ బ్యాటరీస్ 5% వీటికి తగ్గించేసారు. సోలార్ ఇండస్ట్రీస్కి కొద్దిగా రిలాక్సేషన్స్ ఇచ్చారు. సో ఇలాంటి చాలా ఇన్సెంటివ్స్ ఈ బడ్జెట్లో ఉన్నాయి. ఎస్ సార్. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే భూటాన్కి 2,150 కోట్లు అండ్ ఆ తర్వాత మాల్దీవ్స్కి ఒక 600 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. అది ఎందుకండి? దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? ఇదేంటంటే అండి, యాక్చువల్లీ ఇది ఏంటంటే మనం గ్లోబల్ తోటి ప్రయాణం చేయాల్సిందే. మనకు నచ్చకపోయినా సో మన పక్కన ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి మనం. దాన్నే ఇచ్చిపుచ్చుకోవడం అంటారు. ఓకే. లేకపోతే ఏమైందంటే మనం ఇవ్వకపోతే చైనా ఇచ్చింది. చైనా ఇస్తుంది, శత్రు దేశం. ఇంతకుముందు శ్రీలంకలో మొన్న గొడవలు జరిగినప్పుడు చాలా దారుణం జరిగింది. అప్పుడు ఏం జరిగింది, చైనా ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర వాళ్ళ పోర్ట్స్ అన్ని తీసేసుకొని వాళ్ళకి కొద్దిగా అమౌంట్ ఇచ్చింది.
తర్వాత అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. సో వాళ్ళు కావాలని ఇండియాకి అగైనెస్ట్ గా వాళ్ళని రెచ్చగొట్టింది శ్రీలంక. శ్రీలంక ఏం చేసింది, మన మీద మన షిప్స్ అటు నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేయడం. సో అలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. ఇంకోటి ఏంటంటే చైనాకి వాళ్ళు ఫ్రెండ్ అయ్యారు. సో అంటే ఇప్పుడు వాళ్ళకి ఫ్రెండ్ అయినప్పుడు మనం వాళ్ళకి డెఫినెట్గా ఎనిమి, మనకి చైనా ఎనిమి కాబట్టి సో శత్రు మిత్రుడు అన్నట్టు శ్రీలంక కూడా మనకి అగైనెస్ట్ అయిపోయింది. ఓకే. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా వార్ అప్పుడు లేకపోతే ఇలాంటి షిప్స్ ఇలాగ వెళ్ళేటప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని మనకు నచ్చకపోయినా, భూటాన్ నచ్చకపోయినా, మనకి మాల్దీవులు నచ్చకపోయినా, ఎవరు నచ్చకపోయినా కానీ మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాల్సిందే. మనం చేయకపోతే మన శత్రువు చేస్తాడు. మన శత్రువు చేస్తే మళ్ళీ మనకు శత్రువు తయారవుతాడు. సో దాన్ని మనం రిలాక్సేషన్ చేసుకోవడం కోసం ఫ్యూచర్లో చాలా దూరదృష్టి అంటే నెక్స్ట్ తరాల కోసం, అవసరాల కోసం ఈ కంట్రీస్తో మనం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి. దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు మొన్నటిదాకా అమెరికా ఇయర్ ఆపింది, అమెరికా మొన్నటిదాకా కూడా ఇండియాకి సాయం చేసింది. సో మనం స్ట్రాంగ్ సిచ్యువేషన్లో ఉన్నాం, మనం వేరే దేశాలకు ఇచ్చే సిచ్యువేషన్ అయినా కూడా మనకి అమెరికా సాయం అందేది, ఎందుకంటే జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్ కోసం. ఇప్పుడు మనం కూడా మనకన్నా చిన్న దేశాలకి కొంచెం సాయం చేయాలి, తప్పదు. సో ఇది ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుంది. ఓకే సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణకి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిలో ఈ బడ్జెట్లో భాగంగా తెలంగాణకి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 3 స్టేట్కి తెలంగాణకి అని కాదు, అంటే కొన్ని ఇచ్చారు, అన్ని స్టేట్స్ కలిపి ఇచ్చారు. సో అన్ని స్టేట్స్ కలిపి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం కోసం, సో కొంచెం వాళ్ళు తీసుకునే లోన్ కన్నా కొద్దిగా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తున్నారు. అది కూడా వాళ్ళు స్ట్రైట్ అవే 6 years వరకు ఇచ్చేసారు. సో నిర్మలా సీతారామన్ చెప్పిందంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా లోను, కొన్ని వచ్చేసి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తారు అర్బన్ ఏరియాస్ డెవలప్ చేయడం కోసం. 50,000 crores వరకు అన్ని రాష్ట్రాలకి 50,000 crores వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తాను. దాంట్లో తెలంగాణకు కూడా కొంచెం వస్తుంది. సో రైల్వే ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ కొన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ డెవలప్ అవుతుంది. ఇలా తెలంగాణలో కూడా కొన్ని డెవలప్ చేస్తున్నారు, అలాగే కంట్రీ మొత్తం చేస్తున్నారు, అవి వస్తాయి. సో రోడ్కి అయితే ఏదైతే నడుస్తున్నాయో లాస్ట్ ఇయర్ నడుస్తుంది కొంచెం పెంచారు, పెద్ద కేటాయింపులు చేయలేదు. ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది ఏంటంటే కన్జంప్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, ప్లస్ మిడిల్ క్లాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. సో అలాంటి రోడ్ ప్రాజెక్ట్స్ వస్తాయి తెలంగాణకి. అలాగే స్పెషల్ అంటూ ఏం లేవు, పర్టికులర్ తెలంగాణ ప్రకటించలేదు, ఏ రాష్ట్రం ప్రకటించలేదు. అన్ని రాష్ట్రాలకి ఓన్లీ బీహార్ అదొకటి, బీహార్కి 4 ప్రాజెక్ట్స్ ఇచ్చు. సో ఎందుకంటే కొద్దిగా మనకు తెలిసింది పొలిటికల్ ఇష్యూ, ఎలక్షన్స్ రాబోతున్నాయి బీహార్లో. సో దానికోసం నితీష్ కోసం కొన్ని ఇచ్చారు, అంటే అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఇచ్చారు. తర్వాత మక్కాన్, మనం ఏదైతే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఫుడ్, అది నార్త్లో ఎక్కువ తింటారు. సో దానికి సంబంధించిన బోర్డు, చిరుధాన్యాల బోర్డు. సో ఇలాంటి 3-4 ప్రాజెక్ట్స్ మనకు తెలిసి బీహార్కి వెళ్ళిపోయింది, ఇచ్చేసారు. ఆ బడ్జెట్లో బీహార్ పేరు తప్పితే వేరే స్టేట్స్ లేదు. కాకపోతే ఈస్టర్న్ స్టేట్స్ కూడా కొద్దిగా ప్రకటించారు. సో అది తక్కువ అమౌంటే. సో పర్టికులర్ ఏంటంటే వాళ్ళు ఓవరాల్గా అందరికీ కేటాయింపులు పెంచారు, పెంచలేదని కాదు. అందులో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ప్రామిస్ చేశారో ఆ విధంగా పోలవరం కంప్లీట్ చేయాలి, అలాగే క్యాపిటల్ బిల్డ్ చేయాలి. దానికి ఈ బడ్జెట్లో ఏం పెట్టలేదు, లాస్ట్ బడ్జెట్ కంటిన్యూ చేశారు. సో అలాగే ఓవరాల్గా స్టేట్స్ ప్రస్తావించకుండానే ఓన్లీ ఒక బీహార్ తప్పితే ఇక ఏ స్టేట్ పేరు రాలేదు. అలాగే తెలంగాణ పేరు కూడా రాలేదు. ఓకే సార్. సో మీరు ఫినాన్స్ ప్రొఫెషనల్ కాబట్టి ఇప్పుడు ఎట్లా మిడిల్ క్లాస్కి ఒక రిలాక్సేషన్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో అవ్వచ్చు, వీటిలలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వీళ్ళకి ఇప్పుడు సులువుగా ఉండబోతుంది అంటారా మీరు? డెఫినెట్గా. అంటే ఆల్రెడీ మనకు తెలిసినట్లే మ్యూచువల్ ఫండ్లోకి ఎవ్రీ మంత్ 25,000 crores సిప్ వచ్చింది. 25,000 crores సిప్ వస్తుంది, ప్లస్ షేర్స్, డైరెక్ట్ షేర్స్, రిమైనింగ్ అన్ని ఈ లిప్స్ అని అన్ని కలుపుకుని 50,000 crores వరకు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు అడిషనల్ ఫండ్స్ రాబోతున్నాయి. ఓకే. ఇప్పుడు మనం 12 lakhs లోపల ఉన్న వాళ్ళు చాలా మంది ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే 1 lakh వస్తే వాళ్ళకి ఈఎంఐలు, ఫుడ్, తర్వాత ఆల్రెడీ లోన్ తీసుకొని ఉంటారు, ఏదో ఒక లోన్ తీసుకొని ఉంటారు, దానికి ఈఎంఐలు, తర్వాత ఏమైనా కార్లు గిర్లు కొందామంటే దాని ఈఎంఐలు. సో ఇలాంటివన్నీ వెళ్ళిపోయి వాళ్ళకి మళ్ళీ 20వ తారీఖు వచ్చేసరికి 0 అవుతుంది అకౌంట్లో. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి 80,000 ఇయర్, అంటే నెలకి అప్రాక్సిమేట్లీ 6,500 మిగిలినప్పుడు ఈ 6,500 వాళ్ళు మార్కెట్లోకి ఎస్ఐపి ద్వారా కానీ లేకపోతే ఎలా అయినా ఇన్వెస్ట్ చేయాలని ట్రై చేయొచ్చు. అడిషనల్ ఫండ్స్ అందరూ చేయకపోవచ్చు, కొంతమంది అయితే చేస్తారు. ఇప్పుడు 80 లక్షల మందిలో
10 లక్షల మంది 500 సిప్ చేసినా కూడా పెద్ద అమౌంట్ అది, పెద్ద అమౌంట్ అవుతుంది. అవును. అదంతా మార్కెట్లోకే రాబోతుంది. ఎస్ ఎస్ సో డెఫినెట్గా ఇది ఇంకొక మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏమైంది, క్వాలిటీ స్టాక్స్ కొంటారు, క్వాలిటీ స్టాక్స్ పెరుగుతాయి. సో ఇండియా ఓవరాల్ మార్కెట్ పెరుగుతుంది. ఓవరాల్ మార్కెట్ పెరిగితే డెఫినెట్గా ఇన్వెస్టర్స్ లాభాలు పొందుతారు. సో లాంగ్ రన్లో ఇదంతా మార్కెట్ ఫ్రెండ్లీ బడ్జెట్. ఎస్ సార్.